ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మ్యాథ్స్. మనం 9th క్లాస్లో ఎక్సర్సైజ్ 1.2లో 5 సమ్స్ వరకు చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈరోజు 6th సమ్ నుంచి చెప్పుకుందాం. ఓకే, సో 6th సమ్ ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √7 అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్ బై లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసి √7 వాల్యూని ఎంతవరకు ఫైండ్ చేయాలి అంటే అప్ టు 6 డెసిమల్ ప్లేసెస్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ √5 వాల్యూ అప్ టు 3 డెసిమల్స్ వరకు ప్లేస్ చేసాం. దీంట్లో డీటెయిల్గా చెప్పుంది ఎలా చేయాలి అనేది. ఓకే, సో అలాగే √7 వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? సో సమ్ చూడండి. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? √7 వాల్యూ అప్ టు ఎన్ని డెసిమల్స్ వరకు? 6 డెసిమల్స్ వరకు. ఓకేనా? అప్ టు 6 డెసిమల్స్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ √7 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఎలా రాస్తాము? 7 తర్వాత .0s తీసుకుంటాం. అవునా? 3 4 5 6. సో ఏం చేస్తాం మనం? లెఫ్ట్ నుంచి 2 అంటే పెయిర్కి బార్ పెట్టుకుంటూ వస్తాం. అవునా? ఇది ఒక బార్, ఇది ఒక బార్, ఇది ఇది ఇది. ఎన్ని బార్స్ అనేవి? 1 2 3 4 5 6. సో 6 డెసిమల్స్ వరకు అన్నారు కాబట్టి 6 బార్స్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 7కి బార్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? లాంగ్ డివిజన్ మెథడ్ అన్నారు కదా. సో లాంగ్ డివిజన్ మెథడ్ కాబట్టి డివిజన్ మెథడ్లో డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ 7 వాల్యూ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎలా చెప్పుకున్నాం? 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ సో అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ని తీసుకోవాలి మనం బోత్ సైడ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే. ఓకే, సో 7 అనే వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది? 4కి 9కి బిట్వీన్లో వస్తుంది. అవును కదా? సో 3 స్క్వేర్ తీసుకుంటే 9 వస్తుంది. 7 నుంచి 9 రిమూవ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏ వాల్యూ తీసుకుంటాం? 2 స్క్వేర్ని తీసుకుంటాం. సో దాన్ని ఎలా రాస్తాము? 2 2s are 4. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేయండి. 7 నుంచి 4 పోతే ఎంత? 3. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ రిమూవ్ చేయాలి అంటే మనం పాయింట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం? పెయిర్ ఆఫ్ నెంబర్స్ని తీసుకుంటాం. అంటే 3 0 0. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ట్వైస్ ఆఫ్ ది కోషియంట్ నెంబర్. కోషియంట్ నెంబర్ని ట్వైస్ చేయాలి. ఓకే, 2ని ట్వైస్ చేస్తే 4. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ వచ్చే డిజిట్ ఇక్కడ మనం సేమ్ డిజిట్ వేస్తాం. కోషియంట్ అండ్ డివిడెంట్లో సేమ్ డిజిట్ వేసి మల్టిప్లై చేస్తే ఏం రావాలి అంటే దీనికంటే తక్కువ నెంబర్ రావాలి. ఓకేనా? అది ఎలా చూస్ చేసుకుంటాము? సో చూడండి, 4లో 3 పోతుందా? పోదు. సో 30 అనే నెంబర్ 2 నెంబర్స్ తీసుకోండి. 30 4 టేబుల్లో 30 ఎప్పుడు పోతుంది? 4 7s are 28. అంటే 7 ఈజ్ ద నియరెస్ట్ నెంబర్ కదా. కాబట్టి మల్టిప్లై చేసి చూడండి. రఫ్లో 4 7s ఇక్కడ కూడా 7తో మల్టిప్లై చేస్తే 7 7s are 49 అండ్ 7 4s are 28 ప్లస్ 4 32. ఎంత వస్తుంది? ఎక్స్ట్రా వస్తుంది కదా. 300 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏ నెంబర్ చూస్ చేసుకుంటామంటే 6ని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు 6 6 are 48. సారీ 6 6 are 36. ఓకే, 6. నెక్స్ట్ 6 4s are 24 ప్లస్ 3 27. ఓకేనా? సో ఈసారి రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది? 10లోంచి 6 వేసేస్తే 4, 9లోంచి 7 పోతే 2 24. నెక్స్ట్ ఈ 2 zeros ఇక్కడ రాసుకుంటాం. 2400. మళ్ళీ ఏం చేస్తాము? ఈ నెంబర్ని ట్వైస్ చేస్తాం. అంటే 26 2s అన్నమాట. 26 2s ఎంత వస్తుంది? 2 6 26 2s. 2 6 are 12, 2 2s are 4 ప్లస్ 5 52. నెక్స్ట్ ఇక్కడ సేమ్ నెంబర్ రావాలి. మల్టిప్లై చేస్తే దీనికంటే తక్కువ నెంబర్ రావాలి. ఓకేనా? సో అది ఎన్ని టైమ్స్ వస్తుంది అంటే 4 times. ఓకే, సో 4 4s are 16, 4 2s are 8 ప్లస్ 1 9, 4 5s are 20. ఓకే, సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే 4 0 3. నెక్స్ట్ ఈ 2 zeros ఇక్కడ రాయండి. 0 0. మళ్ళీ ఏం చేస్తాం? ఈ నెంబర్ని
ట్వైస్ చేస్తాం. ట్వైస్ చేస్తే వచ్చే నెంబర్ ఎంత? 5 2 8 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడ సేమ్ నెంబర్ రావాలి. అది మనం ఎలా గెస్ చేయాలి అంటే చూడండి, 304 అనేది పోదు కదా. సో 3014 అనే నెంబర్ని తీసుకోండి. ఇట్ ఈస్ నియర్ టు 3000. ఓకే. బై చేస్తే ఇది ఇక్కడ 528 ఉంది కదా, ఇట్ ఈస్ నియర్ టు 500 కదా. సో 500 వేసుకోండి. 2 zeros 2 zeros, 5 ones 5 6 are. ఓకే. అంటే ఇక్కడ 6 పెట్టి మల్టిప్లై చేస్తే నెంబర్ వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేయండి. దట్ ఈస్ 528 6 6 మల్టిప్లై చేస్తే 6 6 are 36, 6 8s are 48, 51, 6 2s are 12 plus 5 17, 6 5s are 30 plus 1 31 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది రాదు. సో ఈసారి ఎంత తీసుకోవాలి? 5 తీసుకొని చూడండి. 5285 ఇంటూ 5 పెట్టి మల్టిప్లై చేస్తే 5 5s are 25, 5 8s are 40 plus 2 42, 5 2s are 10 plus 4 14, 5 5s are 25 plus 1 26. ఓకే. సో ఇక్కడ 5 పెడితే 2 6 4 2 5. ఓకేనా. సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 5 7 9 3. ఈసారి ఈ 2 zeros రాసుకోండి. 0 0. ఓకే. సో ఇప్పుడు దీన్ని డబల్ చేస్తే ఎంత వస్తుంది? 5290. సో ఈసారి మళ్ళీ సేమ్ ఇలాగే చూస్ చేసుకుని మల్టిప్లై చేసుకోవాలి. ఇట్ ఈస్ నియర్ టు 40,000 బై 5000. 2 zeros 5 ones, సారీ 4000 అమ్మ. 2 zeros 5 ones 5 8s. సో 8తో చేస్తే మళ్ళీ ఇందాట్లాగే బిగ్గర్ నెంబర్ వస్తుంది కాబట్టి 7తో చేస్తాం. సో 7తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఎంత అంటే 370,349. దిస్ ఈజ్ ద వాల్యూ. ఓకేనా. సో మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి. 1 5 1 7 2. ఓకే. సో మళ్ళీ దీన్ని ట్వైస్ చేస్తే వచ్చే నెంబరు 529144. ఈసారి మళ్ళీ 5తో మల్టిప్లై చేస్తాం. సో బోత్ సైడ్స్ 5తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి 26. ఈసారి మళ్ళీ ఈ 2 zeros ఇక్కడ రాసుకుంటాం. సో 0 0 4 5 7 2 5. సో సబ్ట్రాక్షన్ చేస్తే వాల్యూ 5 7 3 9 and 6. సో మళ్ళీ ఈ నెంబర్ని ట్వైస్ చేయాలి. ట్వైస్ చేస్తే 529150. ఓకేనా. సో ఇట్ ఈస్ నియర్ టు ఈ నెంబర్ కదా. సో వన్స్ వేయండి. ఇక్కడ 1 ఇక్కడ 1. సో వేస్తే 5 2 అండ్ ఈ 2 zeros కిందకి రాసేసుకోండి. విచ్ ఈస్ 0 0 501. ఓకేనా. సో మళ్ళీ దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి 9 9 9 5 4 6 1. ఓకే. మనకు పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ప్లేసెస్ అడిగారు? 6 ప్లేసెస్ అడిగారు. అంటే √7 వాల్యూ వచ్చేసి 2.645751 అండ్ సో ఆన్. ఇది మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. మనకి 6 ప్లేసెస్ అడిగారు కాబట్టి 6 ప్లేసెస్ వరకు చేసి ఆపేస్తే సరిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెవెంత్ సమ్ ఏం అడుగుతున్నారు? లొకేట్ √10 ఆన్ నెంబర్ లైన్. సో సెవెంత్ సమ్ చూడమ్మా, లొకేట్ √10 ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద √10 వాల్యూని చూపించమంటున్నారు. ఓకేనా. సో సెవెంత్ సమ్ ఏం చూపించాలి? లొకేట్ √10 ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద √10ని లొకేట్ చేయాలి. ఓకే. సో మనకి
రూట్ 10 అనేది రూట్ n ప్లస్ 1 వాల్యూ కనుక అయితే ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం తీసుకోవాలంటే బిఫోర్ నెంబర్ రూట్ 10ని తీసుకోవాలి. అవునా, ఇప్పుడు 10 అనేది రూట్ n ప్లస్ 1 అనుకోండి. అప్పుడు రూట్ n అంటే ఎంత అవుతుంది? 10లోంచి 1 రిమూవ్ చేయండి, అంతే కదా. ఎన్కి n+1 అనేది యాడ్ చేసాం. సో 10లో నుంచి 1 తీసేస్తే ఎంత అవుతుంది? రూట్ 9 అవుతుంది. రూట్ 9 ఈజ్ నథింగ్ బట్ రూట్ n వాల్యూ. ఓకేనా. సో రూట్ n+1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం కంపల్సరీగా రూట్ n వాల్యూని బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, సో రాయండి. టు లొకేట్ root 10 on number line, we must take root 9. సో రూట్ 10ని రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? రూట్ 9 వాల్యూని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ డ్రా ఏ నెంబర్ లైన్. ఒక నెంబర్ లైన్ని డ్రా చేద్దామమ్మా. ఓకే, ఆల్రెడీ నెంబర్ లైన్ తెలుసు కదా, ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకునే ఉన్నది. మిడిల్లో ఏముంటుంది? 0 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇలా తీసుకున్నాం మన నెంబర్ లైన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఓఏ, దీన్ని ఏ అనుకోండి. ఓఏ ఎన్ని యూనిట్స్? మొత్తం 3 కదా, 0 నుంచి 3 వరకు ఉంది కాబట్టి 3 యూనిట్స్. ఈ 3 ఎందుకు తీసుకున్నాము అంటే n అంటే ఎంత? రూట్ n అంటే ఎంత? రూట్ 9. అవునా. అంటే రూట్ n ఈజ్ రూట్ 9 అంటే 9. రూట్ 9 అంటే ఎంత రాసుకుంటాం? 3 కదా. సో ఆ 3నే ఇక్కడ మనం తీసుకున్నాం. సో ఇది డిస్టెన్స్ అనమాట. ఎంత తీసుకున్నాము? 3 తీసుకున్నాం. ఓకే, అంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అనమాట. అండ్ సో ఓ నుంచి ఏకి 3 యూనిట్స్తో ఒక లైన్ని డ్రా చేశాను. ఇక్కడ నుంచి చూడండి, ఏ టు బి 1 యూనిట్ ఉండేటట్టుగా ఓ నుంచి బికి ఒక పర్పెండిక్యులర్ లైన్, ఒక చూడండి, ఇది ఓ నుంచి బికి ఇక్కడి నుంచి 1 యూనిట్ ఉండేటట్టుగా ఒక లైన్ని డ్రా చేసాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ మనకి రూట్ n అనేది రూట్ 9 కాబట్టి 3 యూనిట్స్ తీసుకొని 0 నుంచి 3కి ఓఏ అనే 2 పాయింట్స్ని తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఏ నుంచి బికి ఏం తీసుకుంటున్నాం మనం? 1 యూనిట్ ఉండేటట్టుగా ఒక లైన్ని పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. నెక్స్ట్ ఈ ఓని ఈ బిని ఏం చేసాము అంటే ఒక లైన్తో మనం జాయిన్ చేసాం. ఓకేనా. దాన్ని మనం కనుక రాస్తే ఓఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అండ్ డ్రా ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓబి. ఓకేనా. ఓబికి ఏబి అనే ఒక లైన్ని మనం పర్పెండిక్యులర్గా డ్రా చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఓఏబి ఇదేమొచ్చింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ట్రయాంగిల్ ఓఏబి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 యూనిట్స్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అంటే ఏ దగ్గర మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ ఏ ఈజ్ 90 డిగ్రీస్. ఓకేనా. సో ఇలా ఇస్తే బై పైథాగరస్ థీరం నుంచి ఏం రాసుకోవచ్చు మనం? బై పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటమ్మా? ఓబీ స్క్వేర్ అంటే డయాగ్నల్ అనమాట. డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో పైథాగరస్ థీరం నుంచి ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఓకేనా. పైథాగరస్ థీరం అంటే ఎలా రాసుకుంటాం మనం? డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే. సో ఓఏ అంటే వాల్యూ ఎంత? 3 స్క్వేర్ ప్లస్ ఏబీ అంటే 1 స్క్వేర్. ఓకే. సో 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఓబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? రూట్
10. అంటే మనకి √10 వాల్యూ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది? ఓబి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే √10 అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఓబి అనేది మనం రేడియస్గా తీసుకొని ఓబిని రేడియస్గా తీసుకొని ఇక్కడ నుంచి ఇలాగ మనం ఆర్క్ డ్రా చేస్తాం. ఓకేనా? ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, దాన్ని మనం సి అనుకుంటున్నాం. ఓకే, సో దీన్ని వర్డ్స్లో రాయండి. డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్ ఓబి. ఓబితో ఒక రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ని డ్రా చేసుకుంటున్నాం. విచ్ intersect number line with at a particular point C. సో ఓబి అనే రేడియస్ నుంచి మనం ఒక ఆర్క్ని డ్రా చేస్తే ఒక పాయింట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాయింట్కి మనం సి అనే ఒక నేమ్ ఇచ్చామన్నమాట. ఓకేనా? సో ఈ సి అనేది మనకి ఏమవుతుంది? √10 అనేది డిస్టెన్స్ అవుతుంది. ఓకే, హెన్స్ హియర్ సి డినోట్స్ √10. ఓకేనా? సో √10 అనేది మనకి ఇక్కడ వస్తుంది అని. ఓకే, సో దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 7. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. ఫైండ్ అట్లీస్ట్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. 2 and 3కి బిట్వీన్లో 2 and 3కి బిట్వీన్లో ఏం ఫైండ్ చేయాలి? 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? నాన్ రిపీటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయి, అవునా? సో అలాగే ఏదైనా రాసుకోవచ్చు. 2కి 3కి బిట్వీన్లో ఉండేటువంటి డెసిమల్ పాయింట్స్లో నుంచి నాన్ రికరింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అనేవి రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో అలాగా ఎగ్జాంపుల్ ఏం రాసుకో? సపోజ్ 2.137284 అండ్ సో ఆన్. ఇది చూడండి, ఎక్కడైనా రిపీట్ అవుతుందా? అవ్వట్లేదు. ఎక్కడన్నా ఆగుతుందా? ఆగట్లేదు. కాబట్టి ఇలాంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా తీసుకుంటాం. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. 2.353529001 అండ్ సో ఆన్. సో ఇలాగా నాన్ రికరింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ని రాసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి 9th సమ్. 9th one. State whether the following statements are true or false. సో ఇక్కడ ఉండేటువంటి స్టేట్మెంట్స్ అనేవి ట్రూనా ఫాల్సా అనేది చెప్పాలి. ఓకే, దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో మనకి రియల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయమ్మా? రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? ఇది రియల్ నెంబరు, రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? రేషనల్ అలాగే ఇర్రేషనల్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్, సో ఇర్రేషనల్ నెంబర్ అనేది దేంట్లో ఉంటుంది? రియల్ నెంబర్స్లో ఉంటుంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? ట్రూ. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ కూడా దేంట్లో ఉంటుంది? రియల్ నెంబర్లో ఉంటుంది. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. సో రియల్ నెంబర్ అనేది ఇది. ఈ రెండు రియల్ నెంబర్స్లో ఉంటాయి, కానీ రియల్ నెంబర్స్లో ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. రియల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అది రేషనల్ అయినా అవ్వచ్చు, ఇర్రేషనల్ అయినా అవ్వచ్చు. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. నెక్స్ట్ √n ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో n అనేది కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే n అనేది ఇర్రేషనల్ కాదు అంటున్నారు. సపోజ్ √9 తీసుకోండి. ఇదేంటిది? పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా? n ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేరే కదా. √9 ఈజ్ నథింగ్ బట్ 3. సో ఇలాగా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఇస్తే n అనేది ఏమంటున్నారు? నాట్ ఏ రేషనల్. సో కరెక్టే కదా, విచ్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. √n ఈజ్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ సపోజ్ √5. √5 ఈజ్ నాట్ ఏ
5 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 5 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ 6th వన్ చూడండి, ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అన్నీ రేషనలే అవుతాయా, ఇర్రేషనల్ కూడా అవుతాయి కదా. సో దిస్ ఈజ్ ఫాల్స్. దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 1.2. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా కనుక డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే.